హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 47. ఎమ్మెల్యే ఇంట్లో సంజనాని పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంటారు. సంజన కూడా ఏ భయం టెన్షన్ లేకుండా రెడీ అవుతుంటే సంజన తల్లి వాసంతి ఆశ్చర్యపోతూ, నిన్న మొన్నటి వరకు ఈ పెళ్లి చేసుకోనని గోల చేశావు, ఇప్పుడేంటే మొహంలో ఏ కంగారు భయం లేకుండా పెళ్లికి రెడీ అయిపోతున్నావు అని అడుగుతుంది. సంజన చేతికి గాజులు వేసుకుంటూ, నమ్మకం, అన్నయ్య మీదున్న నమ్మకం అంటుంది. చేతి కట్టుతో ఉన్న శశిధర్ తండ్రితో కలిసి అక్కడికొస్తూ, చూసావా నాన్న, నా చెల్లికి నేనంటే ఎంత గట్టి నమ్మకమో అంటాడు నవ్వుతూ. నేను చెప్తున్నది నీ గురించి కాదు, కళ్యాణ్ అన్నయ్య గురించి. కళ్యాణ్ అన్నయ్య అర్జున్తో నా పెళ్లి జరిపిస్తానని నాకు మాట ఇచ్చాడు. ఆ నమ్మకంతోనే అర్జున్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాను అంటుంది నమ్మకంగా. ఆ మాటలకి శశిధర్ కోపం తెచ్చుకుంటూ, చూసావా నాన్న, నీ కూతురికి ఎంత పొగరో, తనని గారాబం చేసి బాగా చెడగొట్టారు. ఇప్పుడు మన నెత్తి మీద కూర్చొని ఇలా మాట్లాడుతుంది. పోయి పోయి ఒక అనామకుడిని ప్రేమించింది అని అంటాడు శశిధర్. అర్జున్ గురించి మర్యాదగా మాట్లాడన్నయ్య. మీరు ఎంత గింజుకున్నా అర్జున్తో నా పెళ్లి జరగడం ఖాయం అంటుంది సంజన. కూతురి మాటలకు భార్గవనాయుడు కూడా కోపం తెచ్చుకుంటూ, నేను తెచ్చే ధనవంతుల అబ్బాయి కన్నా ఆ కార్ మెకానిక్ చేసుకునే అర్జున్ ఎక్కువైపోయాడా అని అడుగుతాడు. అవును, నాకు అర్జునే ఎక్కువ. నేను అర్జున్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు అర్జునే ఎక్కువ నాన్న. ఎంతసేపటికి ధనవంతుడు అబ్బాయికి ఇస్తే నేను సుఖపడతానని అనుకుంటున్నారు, కానీ నాకు ఇష్టమైన వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటానని ఎందుకు ఆలోచించరు అని అడుగుతుంది. నువ్వు అనుకున్నట్టుగా ఏమీ జరగదు సంజన. అసలు నీ పెళ్ళి ఎక్కడ జరుగుతుందనేది నాకు, కాబోయే వియంకులకి తప్ప ఇక ఎవరికీ తెలియదు. ఇక అలాంటప్పుడు ఆ కళ్యాణ్ ఏదో వచ్చి నీ పెళ్ళి అర్జున్తో జరిపిస్తాడనుకోవడం నీ భ్రమ అంటాడు భార్గవనాయుడు. భ్రమ కాదు, నిజం అవుతుంది. కళ్యాణ్ అన్నయ్య ఏం చెప్పాడో తెలుసా? శశిధర్ అన్నయ్య నోటితోనే ఈ పెళ్లి జరిపించండి నానా అని శశిధర్ అన్నయ్య మీతో చెప్పించేటట్టుగా చేస్తానన్నాడు. ఇక మిమ్మల్ని అర్జున్ కాలు కడిగి కన్యాదానం చేసేటట్టుగా చేస్తానన్నాడు. కళ్యాణ్ అన్నయ్య చెప్పాడంటే ఇవన్నీ జరిగి తీరుతాయి అంటుంది. ఆ మాటలకి శశిధర్ నవ్వుతూ, ఏంటి, నా నోటితో ఈ పెళ్లి జరిపించండి నానా అని నేనే నాన్నకు చెప్తానా? నాన్న ఆ అర్జున్ కాలు కడిగి కన్యాదానం చేస్తాడా? జోక్స్ బాగున్నాయే అని వెటకారంగా నవ్వుతుంటాడు. శశిధర్ నవ్వుతుంటే సంజన హేళనగా చూస్తూ, పిచ్చోడా, కళ్యాణ్ అన్నయ్య గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు అని అంటుంది. సరేలే సంజన, జరిగినప్పుడు చూద్దాంలే. నువ్వురా శశిధర్ అని భార్య వైపు చూసి, సంజనాని త్వరగా రెడీ చేసి తీసుకొనిరా అని కొడుకుని తీసుకొని బయటికి వెళ్తాడు భార్గవనాయుడు. వాసంతి కూతురు వైపు చూసి, ఎందుకు వచ్చిన గొడవమ్మా, హాయిగా మీ నాన్నగారు తెచ్చిన సంబంధాన్ని చేసుకోవచ్చు కదా అని కూతురికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. భార్గవనాయుడు ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి వియ్యంకులకు ఫోన్ చేస్తుంటాడు. ఫాస్ట్గా వెళ్తున్న కారు వెనక సీట్లో వియ్యంకుడు, వియ్యపురాలు, పెళ్లి కొడుకు కూర్చొని ఉంటారు. అప్పుడే వియ్యంకుడు ఫోన్ రింగ్ అవుతుంటుంది. అతను ఫోన్ చూసి, ఎమ్మెల్యే గారే ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి బావగారు అంటాడు. పెళ్లి వేడుక దగ్గరికి చేరుకున్నారా అని అడుగుతాడు. ఇంకా లేదు బావగారు, దారిలో ఉన్నాము. మా డ్రైవర్ ఫాస్ట్గానే డ్రైవ్ చేస్తున్నాడులే, మరో అరగంటలో అక్కడే ఉంటాము అంటాడు వియ్యంకుడు. మంచిది బావగారు, పెళ్లి వేడుక ఎక్కడ అనేది మీ ముగ్గురికి తప్ప ఎవరికీ తెలియదు కదా అని అడుగుతాడు భార్గవనాయుడు. తెలియదు బావగారు, మీరన్నట్టు పెళ్ళికి కూడా మేము ముగ్గురమే వస్తున్నాము అంటాడు వియ్యంకుడు. మంచిది, ఈ పెళ్ళి గుట్టుచప్పుడు కాకుండా జరగాలి. జాగ్రత్త, మీరు వచ్చేలోపు మేము అక్కడే ఉంటాము అంటాడు భార్గవనాయుడు. అలాగే బావగారు, ఉంటాను అని ఫోన్ పెట్టేసి, త్వరగా పోనివి డ్రైవర్ అంటాడు. ఇక్కడ శశిధర్ మాట్లాడుతూ, ఒకవేళ ఆ కళ్యాణ్ వాళ్ళు అక్కడికి వస్తే ఏంటి పరిస్థితి నాన్న అని అడుగుతాడు. అక్కడ మన మనుషుల్ని రెడీగా పెట్టానులే, కళ్యాణ్ గడి సంగతి వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి వెళ్తాడు భార్గవనాయుడు. శశిధర్ ఆలోచించుకుంటూ, నేనే ఆ పెళ్లి జరిపించమని మా నాన్నతో చెప్తానా? మా నాన్న ఆ అర్జున్ కాలు కడిగి కన్యాదానం చేస్తారా? అతను ఇంత కాన్ఫిడెంట్గా ఎలా అన్నాడబ్బా అని ఆలోచిస్తుంటాడు. కొద్దిసేపటికి ఓ గుడిలో చుట్టూ రౌడీలు, బాడీగార్డ్స్ మధ్య
సంజన ఎలాంటి టెన్షన్ లేకుండా పెళ్లి కూతురుగా కూర్చొని పంతులు గారు మంత్రాలు చదువుతుంటే గౌరీ పూజ చేస్తుంటుంది. పక్కన భార్గవ్ నాయుడు, శశిధర్, వాసంతి ఉంటారు. గుడి బయట మెట్ల దగ్గర కూడా కొంతమంది రౌడీలను పెట్టి ఉంచాడు భార్గవ్ నాయుడు. కళ్యాణ్ వాళ్ళని దాటుకొని అక్కడికి వరకు వస్తే ఆటంకం కలిగిస్తాడనే భయంతో పెళ్లి జరిగే దగ్గర మాత్రం ఎక్కువ రౌడీలను పెట్టి ఉంచుతాడు. అంతమంది రౌడీలను పెట్టుకున్న భార్గవ నాయుడు, శశిధర్ మొహంలో మాత్రం కాస్త టెన్షన్ కనిపిస్తూనే ఉంటుంది. భార్గవ నాయుడు ఎదురుగా చూస్తుండగానే వియంకులు వచ్చే కారు గుడి ముందు ఆగుతుంది. ముగ్గురు కారు దిగి గుడి లోపలికి వెళ్తారు. భార్గవ నాయుడు వియంకుల్ని రిసీవ్ చేసుకొని పెళ్లి కొడుకుని సంజన పక్కన కూర్చోబెడతాడు. సంజన ఆ పెళ్లి కొడుకు వైపు కోపంగా ఒక లుక్ ఇస్తుంది. అతను వెకిలి నవ్వు నవ్వుతుంటాడు. సంజన ఆ నవ్వుకి చిరాకు పడి పంతులుగా చెప్పినట్టుగా పూజ చేస్తుంటుంది. భార్గవ నాయుడు శశిధర్ మొహంలో ఉన్న టెన్షన్ మాయమై ఇక ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరగబోతుందని ఆనందపడుతుంటారు. అప్పుడే గుడి ముందు వియంకులు ఆపిన కారు వెనుక ఇంకొక కారు వచ్చి ఆగుతుంది. డ్రైవింగ్ సీట్లో నుంచి వేణు దిగితే వెనక సీట్లో నుంచి మన పెళ్లి పెద్ద మైథిలి, పెళ్లి కొడుకుగా రెడీ అయిన అర్జున్ దిగుతారు. ఇదేంటి పెళ్లి పెద్ద కళ్యాణ్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? వాళ్ళ కారు ముందు వియంకుల కారు ఆగింది కదా. ఆ కార్ డ్రైవింగ్ సీట్లో నుంచి టోపీ పెట్టుకొని డ్రైవర్ గెటప్లో మన స్వీట్ మెంటలోడు దిగుతాడు. అంటే వాళ్ళకు డ్రైవర్గా వచ్చింది మన స్వీట్ మెంటలోడే. మన తింగరి మైథిలి కార్ దిగి హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుంటూ ఎదురుగా డ్రైవర్ గెటప్లో ఉన్న కళ్యాణ్ చూసి దగ్గరికి వెళ్ళి, నువ్వు సీఈఓ కన్నా ఈ డ్రైవర్ గెటప్లోనే అందంగా ఉన్న కళ్యాణ్, డ్రైవర్గా ఫిక్స్ అయిపోరాదు అంటుంది నవ్వుతూ. ఆ మాటలకి కళ్యాణ్ ఒక లుక్ ఇచ్చి నెత్తిన ఉన్న క్యాప్ తీసి పక్కకు వేస్తూ, లాభం లేదు, నీకు పనిష్మెంట్స్ మీద పనిష్మెంట్స్ ఇవ్వాల్సిందే అంటాడు. పనిష్మెంట్ అనగానే మైథిలి భయపడుతూ, బాబోయ్ ఏమి వద్దులే, ఈ డ్రైవర్ గెటప్లో అస్సలు బాగలేవు, చాలా చండాలంగా ఉన్నావు, ఇక చాలా అంటుంది. మళ్ళీ కోపంగా చూస్తాడు కళ్యాణ్. ఇంతలో వేణు, అర్జున్ అక్కడికి వస్తారు. అర్జున్ కాస్త దూరంలో కనిపిస్తున్న రౌడీని చూస్తూ, మా ఎమ్మెల్యే మామ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసినట్టుగా ఉన్నాడు కదరా, వీళ్ళందరినీ దాటుకొని పోవడం ఎలా అంటాడు. ఏముంది, ఫైట్ చేస్తూ వెళ్ళడమే, పదండి అని ముందుకు నడుస్తుంటాడు కళ్యాణ్. కళ్యాణ్ వెనుకనే ఈ ముగ్గురు నడుస్తుంటారు. ఇంతలో బయట ఉన్న రౌడీలు కళ్యాణ్ వాళ్ళు రావడం చూసి వాళ్ళ డ్యూటీ స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. కళ్యాణ్ ఎదురొచ్చిన వాళ్ళ బొక్కలు విరగదీసి కొడుతూ అర్జున్ వాళ్ళతో కలిసి గుడి లోపలికి వెళ్తాడు. అక్కడ ఉన్న రౌడీల్ని, బాడీగార్డ్స్ని చూసి కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోతుంటారు. అర్జున్ టెన్షన్ పడుతూ, బయటైతే తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని బాగానే కొట్టగలిగావు, కానీ ఇంతమంది రౌడీల్ని ఎలా కొడతావురా అంటాడు. సంజన అర్జున్ వాళ్ళని చూసి సంతోషపడుతుంటే భార్గవ నాయుడు, శశిధర్ వాళ్ళని చూసి షాక్ అవుతుంటారు. వియంకుడు కళ్యాణ్ చూసి, నిన్ను కిందనే ఉండమని చెప్పాను కదా డ్రైవర్, పైకి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఆయన మాటలకి భార్గవ నాయుడు ఆశ్చర్యపోతూ, డ్రైవరా అంటాడు. అవును బావగారు, రోజు వచ్చే మా డ్రైవర్ ఏదో పని పడదని ఇతని డ్రైవర్గా పంపించాడు అంటాడు వియంకుడు. భార్గవ నాయుడు వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, ఇంకా ఏమిట్రా చూస్తున్నారు, వాళ్ళ మీదకి దాడి చేయండి అని రౌడీలని, బాడీగార్డ్స్ని పురమాయిస్తాడు. కళ్యాణ్ ఎవరు అనేది వియంకుడికి అప్పుడు అర్థమవుతుంది. భార్గవ నాయుడు ఆజ్ఞతో రౌడీలు, బాడీగార్డ్స్ వాళ్ళ మీద దాడి చేయడానికి వెళ్తుంటారు. మైథిలి కూడా వాళ్ళందరినీ చూసి భయపడుతుంటే మెరుపు వేగంతో మన స్వీట్ మెంటలోడు మైథిలి హ్యాండ్ బ్యాగ్ గుంజుకుంటాడు. ఇదేంటి నా బ్యాగ్ గుంజుకున్నాడు అని మైథిలి ఆశ్చర్యపోయే లోపే రెప్పపాటు కాలంలో కళ్యాణ్ ఆ బ్యాగ్లో నుంచి పెప్పర్ స్ప్రే బాటిల్స్ తీసి అర్జున్, వేణుకి, మైథిలికి అందించి, కమాన్ వాళ్ళ మీద స్ప్రే చేయండి అని ఎదురుగా బాడీగార్డ్స్ మీద స్ప్రే చేస్తుంటాడు. అర్జున్, వేణు కూడా అంతే ఫాస్ట్గా రౌడీల మీద స్ప్రే చేస్తుంటే మైథిలి మాత్రం ఇన్ని స్ప్రే బాటిల్స్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయి అని ఆలోచిస్తూ తలగొక్కుంటుంది. కళ్యాణ్ రౌడీల మీద స్ప్రే చేస్తూ, అవన్నీ తర్వాత ఆలోచించవచ్చులే, ముందు స్ప్రే చెయ్యనివి అంటాడు. దాంతో మైథిలి కూడా ఆలోచించడం మానేసి స్ప్రే చేస్తుంటుంది. అందరూ మంట మంట అని దాడి చేయటం మానేసి కళ్ళు నలుపుకుంటూ ఉంటే భార్గవ నాయుడికి, శశిధర్కి ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత వాళ్ళ చేతిలో స్ప్రే బాటిల్స్ చూసి ఆశ్చర్యపోతుంటారు. వియంకులకి కూడా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.
ఇలా స్ప్రే బాటిల్స్ అయిపోతుంటే కళ్యాణ్ బ్యాగ్లో నుంచి స్ప్రే బాటిల్స్ తీసి అందిస్తుంటాడు. కొన్ని క్షణాలకి బాడీగార్డ్స్ రౌడీలందరూ కళ్ళు మంటలతో బాధపడుతూ పట్టు తప్పుతారు. ఆలోపే గాలిలో గన్ పేలిన సౌండ్ వినిపిస్తుంది. అందరూ భయంతో అటుగా చూసేసరికి కళ్యాణ్ శశిధర్ నుడిన గన్ గురిపెట్టి ఉంటాడు. దాంతో శశిధర్ ప్రాణ భయంతో విలవిలలాడుతుంటాడు. కొడుకు పరిస్థితి చూసి భార్గవ్ నాయుడు, వాసంతి భయపడుతుంటారు. సంజన కోపంగా పక్కన కూర్చున్న పెళ్ళికొడుకు వైపు చూసి, ఇంకా కూర్చున్నావేంటి, నీకు కూడా పెప్పర్ స్ప్రే చేయాలా అని అడుగుతుంది. ఆ పెళ్ళికొడుకు భయపడుతూ వద్దు అని వెళ్ళిపోతాడు. కళ్యాణ్ శశిధర్కి గన్ అలాగే గురిపెట్టుంచి, నువ్వు వెళ్ళి సంజన పక్కన కూర్చో అర్జున్ అంటాడు. అర్జున్ వెళ్ళి సంజన పక్కన కూర్చోగానే సంజన మొహం సంతోషంతో వెలిగిపోతుంటుంది. అర్జున్ మొహంలో కూడా చిరునవ్వు కనిపిస్తుంటుంది. కళ్యాణ్ ఎదురుగా ఉన్న భార్గవ్ నాయుడు వైపు కోపంగా చూస్తూ, మా అర్జున్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారా, లేకపోతే నీ గారాల కొడుకుని షూట్ చేయమంటారా అని అడుగుతాడు. అప్పటికే భయంతో చెమటలు పట్టిన శశిధర్ తండ్రి వైపు చూసి, ఇతని మెంటల్ సంగతి నాకు బాగా తెలుసు నాన్న, అన్నంత పని చేస్తాడు, మీరు నా కోసమైనా వాళ్ళ పెళ్లి జరిపించు నాన్న ప్లీజ్ అంటాడు. భార్గవ్ నాయుడికి ఏం చేయాలో తెలియక అయోమయంగా నిలబడతాడు. కళ్యాణ్ ఆ మౌనాన్ని చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ, చెప్పండి, కూతురు పెళ్లి జరిపిస్తారా, లేకపోతే మీ కొడుకుని అని ఆగి శశిధర్ నుదుటిన గనిని గట్టిగా నొక్కి పెడతాడు. దాంతో శశిధర్ ఇంకా భయపడుతూ, ముందు వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళ పెళ్లి జరిపించింది నాన్న అంటాడు. వాసంతి కూడా భయపడుతూ, కొడుకుని దక్కించుకోవాలంటే కూతురు పెళ్లి అర్జున్తో చేయాలండి అంటుంది. చివరికి భార్గవ్ నాయుడు కూడా భయపడుతూ, సరే నువ్వు అన్నట్టుగానే సంజన అర్జునుల పెళ్లి జరిపిస్తాను, నా కొడుకుని ఏమీ చేయకు అని వెళ్తాడు. కొన్ని క్షణాలకి కళ్యాణ్ గన్ బందీఖానాలో శశిధర్ ఉండగానే భార్గవ్ నాయుడు, వాసంతి అర్జున్ కాలు కడిగి కన్యాదానం చేస్తుంటారు. శశిధర్ ప్రాణభయంతో అదంతా చూస్తుంటాడు. మైథిలి శశిధర్ పరిస్థితి చూసి, వామ్మో, ఇంత వైలెన్స్ పెళ్ళి నేను ఎక్కడా చూడలేదు అని అనుకుంటుంది. సేపటికి అర్జున్ సంజన మెడలో తాళి కడతాడు. ఆ మరుక్షణమే కళ్యాణ్ శశిధర్ని వదిలేస్తాడు. శశిధర్ కోపంతో రగిలిపోతుంటే భార్గవ నాయుడు ఓ పక్కకు వెళ్ళి నిలబడి కూతురు పెళ్లి అలా జరిగినందుకు బాధపడుతుంటాడు. కొన్ని క్షణాలకి ఆయన కాళ్ళు ఎవరో తాకినట్టుగా అనిపించి కిందికి చూస్తాడు. అర్జున్, సంజన ఆయన కాళ్ళకి నమస్కరిస్తుంటారు. సంజన కన్నీళ్ళు పెట్టుకుంటూ లేచి నిలబడి, మిమ్మల్ని ఇలా బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి నాన్న అంటుంది. అర్జున్ కూడా ఆయన వైపు బాధగా చూస్తూ, ఏ తండ్రికైనా తమ కూతురు సంతోషంగా ఉండటం కావాలి, మీ కూతురు విషయంలో నన్ను పూర్తిగా నమ్మండి అంటూ సంజనాని భుజం చుట్టూ చేయివేసి, మీ కూతురంటే నాకు ప్రాణం, ఉన్నంతలో మీ కూతురికి ఏ లోటు రాకుండా, కన్నీళ్ళంటే ఏమిటో తెలియకుండా తను ఎప్పుడూ సంతోషంగా ఉండేటట్టుగా నా ప్రాణంగా చూసుకుంటాను అంటాడు. ఆ మాటలకి భార్గవనాయుడు ఇద్దరి వైపు అభిమానంగా చూస్తుంటే వాసంతి అక్షింతలతో వచ్చి భర్తకు అందిస్తూ, కూతుర్ని అల్లుడిని ఆశీర్వదించండి అంటుంది. భార్గవనాయుడు తన పంతాన్ని పక్కకు పెట్టి కూతురు అల్లుడి మీద అక్షింతలు వేసి, ఇద్దరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం దొరికినందుకు సంజన సంతోషపడుతుంటుంది. వాళ్ళని అలా చూసి కళ్యాణ్ వాళ్ళు సంతోషపడుతుంటే శశిధర్ మాత్రం కళ్యాణ్ మీద ఇంకా ద్వేషం పెంచుకున్నట్టుగా చూస్తుంటాడు. ఇక భార్గవనాయుడు భార్యతో కలిసి అక్కడి నుంచి వెళ్తూ కళ్యాణ్ని దాటుకుంటూ వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి వచ్చి కళ్యాణ్ని చూస్తుంటాడు. కళ్యాణ్ అంతే ధైర్యంగా సూటిగా చూస్తుంటే భార్గవనాయుడు కళ్యాణ్ భుజాన్ని తట్టి వెళ్తాడు. కళ్యాణ్ మొహంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుండగా అర్జున్, సంజన వచ్చి కళ్యాణ్ కాళ్ళు మొక్కబోతుంటే, ఒరే బాబు, ఏంటిది, నన్ను నిజంగానే పెళ్లి పెద్దం చేసేటట్టుగా ఉన్నారే అని అర్జున్ని ఆత్మీయంగా హక్ చేసుకొని, విష్ యూ మ్యారీడ్ లైఫ్ అంటాడు. థ్యాంక్ యూ రా కళ్యాణ్ అని పక్కన కాస్త దూరంలో ఉన్న మైథిలిని చూసి, నువ్వు కూడా పెళ్లి చేసుకో కళ్యాణ్ అంటాడు. ఆ మాటలు మైథిలి చెవిలో పడి కళ్యాణ్ ఏమంటాడోనని ఆశగా చూస్తుంటుంది. నీ పెళ్లిలో నా పెళ్లి గోల్ మొదలుపెట్టావా, అయినా జరిగిన వాటి గురించి ఎందుకు మాట్లాడతావురా, టైం వేస్ట్ తప్ప ఈ మాటల వల్ల ఉపయోగం ఏమీ లేదు అంటాడు కళ్యాణ్. మైథిలికి ఆ మాటలు బాధగా అనిపిస్తుంటాయి. సరేలే, నీ ఇంటికి వెళ్దాం పదా, మీ శోభనం ఏర్పాట్లు కూడా చేసి మేము పూర్తి పెళ్లి పెద్దవాళ్ళు అనిపించుకుంటాము అంటాడు కళ్యాణ్.
ఆ రోజు నైట్ అర్జున్ ఇంట్లో కళ్యాణ్ మైథిలి కలిసి శోభనానికి పూలతో బెడ్ డెకరేషన్ చేస్తుంటారు. కళ్యాణ్ చిలిపిగా మైథిలి మీదకు రోజ్ ఫ్లవర్ విసిరి మన శోభనం ఎప్పుడేనిమి అంటాడు. మైథిలి కోపంగా చూస్తూ పెళ్లి చేసుకోడు కానీ శోభనం మాత్రం కావాలంట మెంటలోడికి అని తిట్టుకొని నేనేమైనా నీ పెళ్ళాన్నా నాతో శోభనం చేసుకోవడానికి అంటూ డెకరేట్ చేస్తుంటుంది. అదే ఎనిమి నా 3 కోరికలు ఎప్పుడు తీరుస్తావా అని అడుగుతున్నాను అంటాడు. 3 లేవు పసకొండు లేవు మూసుకొని ఉండు అంటుంది చికాగ్గా. ఇంతలో బెడ్ డెకరేట్ చేయడం పూర్తయి మైథిలి వెళ్ళబోతుంటే కళ్యాణ్ మైథిలి చేపట్టుకొని గుంజుకొని మైథిలితో కలిసి డెకరేట్ చేసిన బెడ్ మీద పడతాడు. ఏం జరిగిందా అని మైథిలి తేరుకొని చూసేసరికి శోభన బెడ్ మీద తను కళ్యాణ్ బందీఖానాలో ఉంటుంది. ఆల్రెడీ మైథిలి మనసులో కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆ శోభనం బెడ్ మీద కళ్యాణ్ని అంత దగ్గరగా చూస్తున్న మైథిలి తెలియకుండానే అభిమానంగా కళ్యాణ్ మొహాన్ని చేతిలోకి తీసుకొని ప్రేమగా చూస్తూ బాబా అని మనసులో అనుకుంటుంది. మైథిలి చూపిస్తున్న అభిమానాన్ని కళ్యాణ్ వెటకారంగా తీసుకుంటూ ఏంటిని అలా చూస్తున్నావు? ఈ బెడ్ మీద పడగానే మూడొస్తుందా? నా కోరికలు తీర్చడానికి రెడీ అవుతున్నావా అని అడుగుతాడు. ఆ మాటలకి మైథిలి తేరుకొని కోపం తెచ్చుకుంటూ 2 చేతులతో బెడ్ మీద డెకరేట్ చేసిన పూలు అందిన వరకు అందుకొని కళ్యాణ్ మొహం మీదకి విసురుతుంది. కళ్యాణ్ కూడా నవ్వుతూ మరికొన్ని పూలు అందుకొని మైథిలి మీద పోస్తుంటాడు. ఇక ఇద్దరు కలిసి పోటాపోటీన పూలతో కొట్టుకుంటూ బెడ్ డెకరేషన్ అంతా పాడు చేస్తుంటారు. బెడ్ మీద ఉండాల్సిన పూలన్నీ చల్లా చెదురుగా కింద పడి ఉంటాయి. ఇక పూలతో కొట్టుకోవడం అయిపోయి ఇద్దరు దిండ్లతో కొట్టుకుంటూ ఉండగా అర్జున్ సంజన నవ్వుతూ డోర్ తీసుకుని వచ్చేసరికి ఆ రూమ్ని వాళ్ళ అవతారాలను చూసి ఆశ్చర్యపోతుంటారు. అంటే వాళ్ళు పూలతో కొట్టుకోవడం వల్ల వాళ్ళ నెత్తి నిండా పూలు పడి ఉంటాయి. పెళ్లి జంటను చూడగానే కళ్యాణ్ మైథిలి కూడా కొట్టుకోవడం ఆపి వాళ్ళు చేసిన బాగోతాన్ని చూసుకొని అవాకవుతూ నిదానంగా బెడ్ దిగుతారు. అర్జున్ ఆశ్చర్యపోతూ ఏమిట్రా ఇదంతా అంటాడు. అది అర్జున్ మీకోసం బెడ్ని బాగానే డెకరేట్ చేశాం, కానీ ఈ తింగర్ది ఏం చేసిందో తెలీదు, డెకరేషన్ అంతా పాడైంది అంటాడు. నేనేమి చేయలేదు అర్జున్, అంతా ఈ మెంటలోడే చేశాడు అంటుంది. ఎవరు చేస్తే ఏంట్లే అర్జున్, మీరు కొద్దిసేపు బయట ఉండండి, మేము మళ్ళీ బెడ్ని డెకరేట్ చేస్తాము అంటాడు కళ్యాణ్. వద్దురా బాబు, మీ ఇద్దరు పెళ్లి పెద్దరికం చేసింది ఇక చాలు, మా బెడ్ని మేమే డెకరేట్ చేసుకొని మేమే శోభనం చేసుకుంటాంలే, ఇక మీరు వెళ్ళండి అంటాడు అర్జున్ దండం పెడుతూ. అది కాదురా, మీకెందుకు శ్రమ అంటాడు కళ్యాణ్. మరుక్షణంలోనే ఇద్దరు బయటపడతారు. టక్కున ఆ రూమ్ డోర్ క్లోజ్ కావడం చూస్తారు. ఈడియట్, అప్పుడే వీడికి పెళ్ళం బెల్లం అయ్యింది, ఈ స్నేహితుడు అల్లం అయ్యాడు అంటూ కళ్యాణ్ తిట్టుకుంటూ మైథిలితో కలిసి కార్ దగ్గరికి వెళ్తుంటాడు. కొద్దిసేపటికి కారు మైథిలి ఇంటి దగ్గర ఆగుతుంది. మైథిలి కార్ దిగి లోపలికి వెళ్ళబోతుంటే కళ్యాణ్ కార్ దిగి ఓ ఎనిమి అని పిలుస్తాడు. మైథిలి వెనక్కి తిరిగి చూస్తుంది. కళ్యాణ్ తన దగ్గరికి వచ్చి ఒక 3 రోజులకి బట్టలు సర్దుకొని రెడీగా ఉండు, రేపు వచ్చి తీసుకెళ్తాను అంటాడు. ఎక్కడికి అని అడుగుతుంది. మర్చిపోయావా, నన్ను పిల్లిలా కూర్చోబెట్టాలని చూసినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అంటాడు. ఆ మాటలకు మైథిలి బెదిరిపోతూ చూస్తుండగానే కళ్యాణ్ కారు వెళ్ళిపోతుంది. కళ్యాణ్ మైథిలిని ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నాడు, అక్కడ జరిగే పరిణామాలు ఏంటి అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి, అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇక ఎండ్ అయిపోయిన మంచి మనసులు, అలాగే తొలిముద్దు సీరియల్స్ చూడని కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళు కూడా ఆ సీరియల్స్ చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.